ఇప్పుడు ముందుగా ఒక బాండీ తీసుకొని దానిలోకి శుభ్రం చేసుకున్నటువంటి నాటుకోడి ముక్కలను వేసుకోవాలి. దానిలోకి 1 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చికారం అనేది యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత దీనిలోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కూడా వేసుకుని ముక్కలన్నిటికీ బాగా పట్టేలాగా కలుపుకోవాలి. నాటుకోడి అనగానే ముక్క గట్టిగా ఉంటుంది, కుక్కర్ పెడితే చాలా ఈజీగా ఉంటుంది అని చెప్పి చాలామంది కుక్కర్ పెడతారండి. కానీ ఫ్రై చేసుకోవాలనుకున్నప్పుడు మాత్రం కుక్కర్ పెడితే టేస్ట్ అనేది అంత బాగోదండి. ఇప్పుడు ముక్కల్లో ఉన్న వాటర్ మొత్తం బయటికి వచ్చేసింది కదండి, ఆ విధంగా మనము ముక్కల్ని కలుపుకోవాలి. నేను తీసుకున్న కూర అనేది చాలా లేతగా ఉందండి, అందుకని నాకు ఒక 15 మినిట్స్కే ముక్కలు అనేవి బాయిల్ అయిపోయినాయి. ఇప్పుడు మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందాం. మసాలా కోసం చిన్న ప్యాన్ తీసుకుని దానిలోకి 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, ఒక చిన్న దాల్చిన చెక్క, 4 లవంగాలు, ఒక నల్ల యాలుక, 3 ఎండుమిర్చి, 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీటన్నిటిని మెత్తని పొడిలాగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక బాండీ తీసుకుని దానిలోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది యాడ్ చేయాలి. దాంట్లో ఒక చిన్న దాల్చిన చెక్క, 2 లవంగాలు వేసుకొని ముందుగా కట్ చేసుకుని ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని అది పచ్చివాసన పోయే వరకు ఉల్లిపాయలు అనేవి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కొద్దిగా కరివేపాకు రెమ్మలు అనేవి కూడా యాడ్ చేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీస్లో కరివేపాకు కూడా మంచి టేస్ట్ అనేది వస్తుందండి. ఇప్పుడు దీనిలోకి 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు అనేది యాడ్ చేయాలి. ఆల్రెడీ ముక్కల్లో వేసాను కాబట్టి ఉప్పు అనేది చూసి వేసుకోండి. అదేవిధంగా 1/2 టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా పౌడర్ చేసుకున్నటువంటి మసాలాని ఉల్లిపాయ ముక్కల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కర్రీ టేస్ట్ మొత్తం ఈ మసాలా మీదే డిపెండ్ అయి ఉంటుందండి. ఇప్పుడు ముందుగా బాయిల్ చేసినటువంటి నాటుకోడి ముక్కలు వేసుకొని మసాలా మొత్తం ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి. ఈ కర్రీ చేయడం చాలా ఈజీ. నాటుకోడి వండటం అంటే అదేదో పెద్ద కష్టంలాగా ఫీల్ అయిపోతారు, ముక్క మెత్తగా ఉండదని చెప్పి. నేను చెప్పిన విధంగా చేయండి, ముక్కలు మెత్తగా అనిపిస్తుంది, నాటుకోడి తిన్న ఫీలింగ్ కూడా అలాగే ఉంటుంది. ఈ విధంగా మసాలా మొత్తం ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకున్న తర్వాత ముందుగా కట్ చేసినటువంటి కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకేముంది, నాటుకోడి ఫ్రై రెడీ. పప్పులోకి, పప్పుచారులోకి కాంబినేషన్ చాలా బాగుంటుందండి. కొత్త కర్రీ నిమ్మకాయ పిండుకొని తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.